గ్రౌండ్ వాటర్ గరళమట. అంటే గ్రౌండ్ వాటర్లో మొత్తం విషయమే ఉందట. ఎక్కడ? గ్రేటర్ హైదరాబాద్లో, సంగారెడ్డిలో, మేడ్చల్ జిల్లాల్లో నైట్రేట్ కూరలు చాస్తున్నదట. జోగులాంబ గద్వాల జిల్లాలో 2000 దాటిన టీడీఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి భూగర్భ జల వనరుల శాఖ నివేదిక. అంటే గ్రౌండ్ వాటరు బోర్ల నుంచి వస్తున్నటువంటి నీళ్ళలో టీడీఎస్ అట చాలా 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 విపరీతంగా ఉందట. మీరు ఈ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. టీడీఎస్ మీటర్ అని కొడితే 150 రూపాయలు, 100 రూపాయలు పెడితే 200, 300 పెడితే ఆ టీడీఎస్ మీటర్ దొరుకుతుంది. మనం వాటర్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఆ టీడీఎస్ ఎంత అన్నది. జస్ట్ వాటర్ అందులో పోసి అది ఆ పెట్టగానే మీకు పాయింట్స్ చూపిస్తుంది. 2000 దాటడం అంటే అసలు ఆ నీళ్లు కనీసం నోట్లో కూడా పోసుకోవడానికి అవకాశం ఉండదు. అంత రా వాటర్ అనమాట అవి. తాగే నీటిలో మోతాదుకు మించి నైట్రేట్ ఉంటున్నదట, ఫ్లోరైడ్ ఉంటుందట, టీడీఎస్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయట. గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నైట్రేట్ కోరలు, జోగులాంబ గద్వాలలో 2000 దాటిన టీడీఎస్, నల్గొండను వీడని ఫ్లోరైడ్ శాపం, కొత్తగా వరంగల్లో 1 mg దాటిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి భూగర్భ జలవనరుల శాఖ ఒక నివేదిక ఇచ్చిందట. కారణాలు ఏంటి మరి? ఎందుకు ఈ స్థాయిలో? కారణం ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ కానీ ఆ వ్యర్థాలన్నింటినీ చెరువుల్లోనో లేకపోతే ఎక్కడో ఒక ప్రదేశంలోనో పోయడం వల్ల ఆ భూగర్భంలోకి వెళ్ళి ఆ లెవెల్స్ని పెంచుతున్నాయి. ఇప్పుడు మీరు మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్ళండి. ఇప్పుడు మా విలేజ్ వచ్చేసి ఇటు భువనగిరి వలిగొండ దగ్గర ఉన్న విలేజెస్లో మీరు అక్కడికి వెళ్ళి టీడీఎస్ మీటర్ చెక్ చేయండి. 1700 to 1800 ఉంటుంది టీడీఎస్. 17 to 1800 ఉంటుంది. అసలు అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న ఆ ప్రజలెవరు కూడా ఆ నీళ్ళు కనీసం నోట్లో పోసుకోవడానికి కూడా అవకాశం లేదు. తాగలేరు. అది ఇంపాసిబుల్ అసలు. కారణం ఏంటంటే ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఎందుకు ఆ మూసీకి ఏ నీళ్ళు వస్తున్నాయి? మొత్తం అక్కడి నుంచి వచ్చేటువంటి పైన ఉన్నటువంటి ఫార్మా వ్యర్థ జలాలన్నీ కూడా మూసీలో వేయడం వల్ల ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. కిలోమీటర్ల ఇప్పుడు మీరు ఇటు పోండి, చౌటుప్పల్ సైడ్ పోండి, నరకం అంటే నరకం. అసలు బీభత్సం అయ్యాది. అది మనం అసలు ఆ గ్రామాలకి కానీ ఆ జనాల దగ్గరికి పోతే ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందో మనకు అర్థమవుతుంది. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, జోగులాంబ గద్వాల, నల్గొండ వంటి జిల్లాల్లో జల కాలుష్యం కోరలు చాస్తోంది. నైట్రేట్లు, ఫ్లోరైడ్, అధిక టీడీఎస్ మోతాదులు అనుమతించదగిన స్థాయిని దాటిపోయినాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ మేరకు భూగర్భ జలవనరుల శాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదించింది. పారిశ్రామికీకరణ, మితిమీరిన ఎరువుల వాడకంతో భూమి లోపలి పొరలు కలుషితమై జనారోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాగే నీటిలో ఉండాల్సిన కనీస నాణ్యత కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో భూగర్భ జలాలపైనే ఆధారపడే గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు నైట్రేట్ స్థాయి పెరిగిపోయినాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలానగర్, కుత్బులాపూర్, ఐడిఏ బొల్లారం వంటి పారిశ్రామిక వాడలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నైట్రేట్ స్థాయి 45 mg/L కంటే అధికంగా ఉన్నది. అంటే పర్ లీటర్. కేవలం పట్టణాలే కాకుండా నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల వంటి గ్రామీణ జిల్లాల్లో కూడా అధిక నైట్రేట్ నిల్వలు కనిపించినాయి. నైట్రేట్ మోతాదు పెరిగిన నీటిని వాడితే పసిపిల్లల్లో రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి బ్లూ బేబీ సిండ్రోమ్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా భూమిలోకి వదలడం, మురుగునీటి నిర్వహణ లోపం వల్ల భూగర్భ జలాలు మురుగుమయంగా మారుతున్నాయి. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ నీరు ప్రాణాంతకం. కడుపులోని పిండం ఎదుగుదలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలింది. ఫ్లోరైడ్ విస్తరిస్తోందా? ఫ్లోరైడ్ రక్కసి వరంగల్, నల్గొండ జిల్లాలను ఇంకా వదలట్లేదు. ఈ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ స్థాయి 1.5 mg/L అనుమతించదగిన పరిమితిని మించిపోయింది. ఇది భౌగోళిక పొరల్లోని మార్పుల వల్ల జరుగుతోందని అధికారులు గుర్తించారు. అధిక ఫ్లోరైడ్ నీరు తాగితే డెంటల్ ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు పచ్చబడ్డమే కాకుండా ఎముకల ఫ్లోరోసిస్తో కీళ్ల నొప్పులు, కాళ్ళు వంకరపోవడం వంటి శాశ్వత అంగవైకల్యం సంభవిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలపైన ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. నల్గొండలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోగా ఇప్పుడు కొత్తగా వరంగల్ జిల్లాలో కూడా ప్రమాద స్థాయిని దాటడం ఆందోళన కలిగిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇక్కడి కమాండ్ ఏరియాలోని అనేక ప్రాంతాల్లో నీటిలోని మొత్తం కరిగిన ఘన పదార్థాలు, దాన్ని టీడీఎస్ అంటారు, టోటల్ డిజైర్డ్ సాల్ట్స్ ఆర్ సంథింగ్ ఏదో, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ మోతాదు ఏకంగా 2000 mg/L అనే గరిష్ట పరిమితిని దాటేసింది. సాధారణంగా నీటిలో ఖనిజాలు తక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ అది విషంగా మారింది. ఇలాంటి నీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు రావడం,
కిడ్నీల పనితీరు పూర్తిగా మందగించే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి సమస్యలతో పాటు శరీరంలో జీవక్రియలు దెబ్బతింటాయి. జిల్లాలో భూగర్భ జలాల్లో పెరిగిన ఈ ఖనిజ లవణాల తీవ్రత వ్యవసాయానికి కూడా పనికిరాని విధంగా మారుతోంది. కేవలం గద్వాలలోనే కాకుండా పొరుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలకు కూడా ఈ ముప్పు విస్తరించే అవకాశం ఉన్నది. చర్యలేంది? ఇదంతా మనకెందుకు రవై? అసలు అసలు ప్రభుత్వం దీని మీద ఒక రివ్యూ ఉంటుందా? ఈ ఓన్లీ నివేదికలు ఇవ్వడం వరకు, ఆ నివేదికలు మళ్ళీ చెత్తబుట్టలోనే. ఎంత భయంకరమైన విషయం ఇది! ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. మనకు వచ్చే దాదాపుగా సగానికి పైగా రోగాలు మనం తాగే నీళ్ళ వల్లనే వస్తున్నాయి. తినే తిండి వల్ల ఎట్లాగైతే ఉన్నదో తాగే నీళ్ళ వల్ల కూడా సగం మంది రోగాల బారిన పడుతున్నారు. ఒక్క నీరు కలుషితం కాకుండా మంచి నీళ్లు కనుక ప్రజలకు ఇవ్వగలిగితే హాస్పిటల్స్లోకి వస్తున్న పేషెంట్ల సంఖ్యని సగానికి సగం తగ్గించగలుగుతాం. సగానికి సగం. అంత భయంకరమైన పొల్యూటెడ్ వాటర్ తయారైంది.